ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలోనే అన్నిటికన్నా ఎక్కువ జ్ఞానం ఉన్న జంతువు మనిషి. మనిషి కూడా జంతువే. మనం మనిషి అని మనం పెట్టుకున్నాం పేరు. మనం పేరు పెట్టుకున్నాం మన సొంతంగా. జంతువులకు కూడా మనమే పేరు పెట్టినాం. వాడు తెలియదు కదా, నేను కోతిని అని వాడు తెలుస్తా తెలియదు, కుక్క అని తెలుస్తా తెలియదు. అంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుండి మనిషి జీవనం సాగిస్తూ కొన్ని జంతువులతో కూడా సంబంధాలు పెట్టుకున్నాడు. అంటే వాటిని మన నాగరికత పెరిగిన కొద్దీ వాటితో సాహసం చేసుకుంటూ వాటిని కూడా వినియోగించుకున్నాడు. అంటే పశువులతో వ్యవసాయం చేయడం, గొర్రెలను ఆహారంగా తీసుకోవడం, బాతులు, కోళ్ళు, పావురాలు, ఇట్లా రకరకాల జంతువులతో కూడా ఒక కమిట్మెంట్ అనేది తీసుకొచ్చిండు. చాలా వరకు ఆ జంతువులను కూడా మనం వాడుకుంటాం, అంటే వినియోగించుకుంటాం. చాలా జంతువుల్ని మనం వాడుకుంటూ ఉంటాం. అంటే అప్పటి జీవన ప్రమాణానికి అనుగుణంగా ఇప్పటి జీవన ప్రయాణం సాగించిన కొద్దీ అందులో చాలా జంతువుల్ని మానవుని వైపు డైవర్టింగ్ చేసుకున్నాడు. అంటే కొన్ని క్రూరమైన జంతువుల్ని వదిలేసిండు. అంటే పులి, సింహాలు ఇలాంటి సర్కస్లో తప్ప మామూలు సామాన్యులతోని సాహసం చేయలేకపోతాడు. కానీ మిగిలిన వాటితోని, చాలా జంతువులతోని మనిషి స్నేహపూర్వకంగా వాటితోని మచ్చిక చేసుకొని వాటితో దగ్గరే ఒక కమిట్మెంట్ అనేది ఆ మానవుని దగ్గర ఇప్పటి వరకు చాలా వరకు జంతువుల్ని మనిషి మంచి చేసుకున్నాడు, స్నేహం చేసుకున్నాడు. ఇలాంటివి చాలా ఉంటాయి. అట్లా కోతులు, కొందరు కోతుల్ని చదువుకుంటాం. మనం కోతులను జనరల్గా చూస్తూ ఉంటాం, కానీ వాడు పెద్దగా పట్టించుకో. కానీ కోతులు కాకుండా కోళ్ళు, బాతులు, ఆవులు, గేదెలు, ఎడ్లు, ఇట్లా రకరకాల జంతువుల్ని, గొర్రెలు, మేకలు, ఇట్లాంటివి బాగా అన్నిటికంటే మనకు బాగా విశ్వాసమైన జంతువు కుక్క అంటాం. అది అన్నిటికన్నా విశ్వాసమైనది, మనిషికి దగ్గరగా ఉండేది. కానీ చమత్కారమైనదంటే అది మనం చదువుకునే జంతువులు అన్నిట్లలో చాలా ప్రమాదకరమైనది కూడా. ఒక చిన్న పాయింట్ అనేది అప్పుడప్పుడు మనిషి మర్చిపోతూ ఉంటాడు అన్నట్టు. ఇప్పుడు మనం ఆవు కంటే, ఎద్దు కంటే, మనం చదువుకునే గొర్రెల కంటే, కుక్కల కంటే, వివిధ జంతువుల కంటే అతి ప్రమాదకరమైనది కూడా కుక్కే. ఆ కుక్క మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. అంటే అడవి నుండి నాగరికత ఉన్న మనిషి వైపు మెల్లమెల్లగా వచ్చింది. దాన్ని మనం ఏం చేసుకున్నాం అంటే వినియోగించుకున్నాం. అది దానికి దండం పెట్టగానే అది కొంచెం విశ్వాసంతో ఉంటుంది అన్నట్టు. ఆ విశ్వాసాన్ని కుక్క మాత్రమే ప్రదర్శిస్తుంది. దానికి ఒక గొప్పతనం అది. కానీ ఏమంటానంటే ఇప్పుడున్న సమాజంలో ఆ కుక్క ఒక ప్రమాదకరమైన జంతువులా మారిపోయింది. ఎందుకంటే కొన్ని వందల మందిని, వేల మందిని, అసలు ఆ కుక్కకి ఏమైందో తెలియదు కానీ మనుషుల్ని చంపక పీక్క తినే పరిస్థితికి వచ్చింది. ఏ జంతువు ఇంత ప్రమాదకరమైన స్థాయికి రాలేదు. అంటే మనం కన్విన్స్ చేసిన జంతువులు చాలా వరకు ఉన్నాయి. పావురాలను చదువుకుంటూ కొందరు రకరకాల జంతువులు చదువుకుంటారు. కానీ అన్నిటికంటే కుక్క, ఇప్పుడు సమాజంలో కుక్క సామాన్యంగా తిరుగుతూనే ఉంటుంది. రోడ్ల పైన కూడా కుక్కలు తిరుగుతాయి. ఆవులు, పశువులు ఎట్లా తిరుగుతాయి, కుక్కలు కూడా అట్లనే తిరుగుతాయి. గొర్రెలు తిరుగుతాయి, మేకలు తిరుగుతాయి, కోతులు కూడా మామూలుగా తిరుగుతూనే ఉన్నాయి ఇలా ఊళ్ళల్లో. వాటిని కూర్చొని మనం భయపడతాం, కానీ అవి పెద్ద ప్రమాదం అంటే కొంచెం ఇబ్బంది పెడతాయి కావచ్చు. కానీ వాటి తిరుగుబోతే ఇబ్బంది. కానీ అతి ప్రమాదకరమైనది కుక్క మాత్రమే. అయితే ఈ విశ్వాసానికి ఏమైందో తెలియదు, కానీ అసలు మనుషుల మీద ఎందుకు దాడి చేస్తుందో అర్థమవుతుంది. ఆ కుక్క మనుషుల్ని పీక్కు తింటుంది, చంపేస్తుంది. ఇంత క్రూరంగా ఎందుకు తయారైంది ఆ కుక్క అనేది అసలు ఎవరికి అర్థం కావట్లేదు. కుక్కలు ఎక్కువయ్యా, లేకుంటే వాటి మానసిక పరిస్థితి ఏమైనా మారి ఆ రకంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే ఏదో ఒక కుక్క పిచ్చి ప్రవర్తిస్తే దాన్ని కొంచెం మనుషులందరూ కలిసి కొట్టి చంపేది. ఎందుకంటే కొంచెం ఎరులేసిందని, రకరకాల పిచ్చి పట్టిందని, ఇట్లా ఏదో ఒకటి ఉండేది. ఒక 100 కుక్కలు ఒక కుక్క ఉండేది అట్లా. కానీ ఇప్పుడు అట్లా కాదు.
అసలు మనిషి మీదకి ఎందుకు దాడి చేస్తుందో కూడా తెలుస్తుంది. చాలా వరకు ఇట్లాంటి కేసులు ఎక్కువ అయిపోయినాయి. మనుషుల మీద దాడి చేయడం, గీరడం, కొరకడం, మనుషుల్ని చంపేయడం, ఒక వృద్ధురాల్ని కూడా ఇట్లా చంపిన కేసులు, ఇట్లాంటి కేసులు బాగా అవుతున్నాయి. మరి ఆ విశ్వాసానికి ఏమైంది, ఆ కుక్కకి ఏమైందో తెలుస్తలేదు. కానీ ఇది చాలా ప్రమాదకరంగా మనం పెంచుకునే జంతువు ఈరోజు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు. కానీ అంత విశ్వాసం గల కుక్క అసలు ఎందుకు ఇలా తయారైంది, ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. కానీ దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని నేను, పిల్లలు కానీ పెద్దలు కానీ, అది నేనేమంటున్నా అంటే, మనం చదువుకునే జంతువులలో అతి విశ్వాసమైనది కుక్కే, అతి ప్రమాదకరమైనది కూడా కుక్కే అని చెప్తున్నా. కుక్క కోపం వచ్చిందనుకో ఇక అంతే సంగతి, అది ఎవరి మాటినది అట్లుంటుంది. అది వేరే కుక్క, కుక్క అని ఎవరి పేరు పెట్టారు కానీ కుక్కే అది. నేనేమంటున్నా అంటే, చాలా విశ్వాసంగా ఉండే కుక్కలు ఈరోజు ఇలా ఎందుకు తయారవుతున్నాయో తెలుస్తుంది. మనుషులను పీక్క తింటుంది, చంపేస్తున్నాయి. ఇప్పుడు చాలా టీవీలలో కూడా ఆడ ఈడ అని చూస్తున్నాం. వాటి చూసి భయపడుతున్నాం. మనం కుక్కల నుంచి భయపడే స్థాయికి వచ్చేసినాం. మనం కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ విశ్వాసానికి ఏమైందో అర్థం కావడం లేదు. తప్పకుండా వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటుంది. అవి ప్రభుత్వం ఎంత చర్యలు తీసుకున్నా రోడ్డు మీద కుక్కే, వాటి పని అవి చేస్తూ ఉంటుంది. ప్రభుత్వం మనం కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మనకు విశ్వాసంగా ఉండే కుక్కకు ఏమైనా తెలియదు, కానీ మనం మాత్రం తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అది ప్రాణం తీస్తే ప్రాణాంతకంగా మారిపోయింది. దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల పట్ల కూడా చాలా కేర్ తీసుకోండి. కుక్కలు ఉంటే చాలా జాగ్రత్త, కుక్కతోని జాగ్రత్త.